కూటమి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. టీటీడీ ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలని అన్నారు. తిరుమల పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఏపీలో పంటలకు గిట్టుబాటు ధరలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాట్ల కోసం స్వామివారికి డొనేషన్ ఇచ్చి పెట్టుకునే పద్ధతిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది భక్తులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి దర్శనం చేసుకునే విధంగా వెసులుబాటు చేయడం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము అధికారంలో ఉన్నప్పుడు శ్రీవాణి టిక్కెట్ల ద్వారా మేము దోచుకుంటున్నాము, అవినీతికి పాల్పడుతున్నామని మా మీద ఎన్నో నెపాలు వేశారు. అట్లాంటి శ్రీవాణిని మేము వస్తే దీన్ని తీసేస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక సేమ్ శ్రీవాణి సిస్టమ్ ద్వారానే ఎంతోమంది భక్తులు దర్శనాలు అవుతుంటే దాంట్లో కూడా బ్లాక్ మార్కెట్లో శ్రీవాణి టికెట్లు అమ్మే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. ఇటువంటి పరిస్థితి వరకు ఎప్పుడు కూడా లేదు. ఇట్లా ఉంది కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలు. ఏ రైతు బాగున్నాడు? పొగాకు రైతు బాగున్నాడా? మొక్కజొన్న రైతు బాగున్నాడా? ఎక్కువ రైతు పరిస్థితి అయితే ప్రైవేటు వ్యక్తులతో వ్యాపారులతో కుమ్ముకుపోయి ఎక్కువ రైతులకి అవసరమైన ఫీడ్ రేట్లు పెంచడం జరిగింది. మొక్కజొన్న రైతులు అయితే రోడ్ల మీద తీసుకొచ్చి మొక్కజొన్న పారబోసే పరిస్థితి ఉంది. అన్నీ ఏ పంట పండినా ఎక్కువ పంట కానివ్వండి, చేపల చెరువులు కానివ్వండి, ప్రతి రైతు కూడా కూటమి ప్రభుత్వం అనుకోవచ్చినాక గిట్టుబాటు ధర లేకన్నా ఇబ్బంది పడుతున్నారు, పంట పండకన్నా ఇబ్బంది పడుతున్నారు. పంట పండి ఇబ్బంది వస్తే పంట గిట్టుబాటు ధర రాకపోతే వైఎస్ఆర్